ఇంతందం దారి మళ్ళింద భూమి వైపే చేరుకున్నదా. ఏంటండి పాటలు అని అనుకుంటున్నారా అండి? వెల్కమ్ టు శాంతి శ్రీధర్ వ్లాగ్స్. ఈ పాటలన్నీ ఇస్కాన్ టెంపుల్ చూపించేదానికే అండి. చలో మన తిరుపతికి వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ బ్యూటీ చూడాలంటే తిరుపతికి వచ్చేయాలండి, చాలా బాగుంటుంది. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అండి, ధ్వజస్తంభము. ఇవన్నీ ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్నాము మేము ఇద్దరము, అందువల్ల తిరుపతికి వచ్చామండి. ఎప్పుడైనా కృష్ణయ్య టెంపుల్కి వస్తూనే ఉంటాము, ఇస్కాన్ టెంపుల్కి. మాకు చాలా ప్రశాంతత దొరికే చోటు ఏదన్నా ఉంటే అది ఇస్కాన్ టెంపులే అండి. మెడిటేషన్ కానీ భజన కానీ అవన్నీ చాలా బాగుంటుంది అక్కడ. కృష్ణయ్యని చూస్తే చాలండి, ఆ అలంకరణ కానీ సూపర్గా ఉంటుందండి టెంపుల్. ఈ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి ఉంటారు, చాలా బాగుంటారండి. అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇలాగా మెట్ల వైపు ఎక్కి పైకి వెళ్ళాలండి. పైన ఉంటుంది మందిరము. ఎంత పాలరాయితోనే చేశారండి ఆల్మోస్ట్ టెంపుల్. మొత్తము కృష్ణయ్య టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా ఇస్కాన్వి ఇలాగే ఉంటాయండి, సేమ్ మోడల్లోనే అద్భుతంగా మెయింటైన్ చేస్తారండి. అలంకరణ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. ఇవన్నీ స్వామికి ఇచ్చే ఆఫరింగ్స్ అండి. మనం 100 రూపీస్ పెట్టి కొన్నామంటే ఈ పండ్లు అవన్నీ పెట్టిస్తారండి. ఈ ప్లేట్ ఎత్తుకుపోయి స్వామి ముందర పెట్టి మనకు ఆశీర్వదించినట్టు ఇస్తారండి. మేము వెళ్ళే టైంకి వచ్చేసి తెర వేసేస్తున్నారు, ఎందుకంటే నైవేద్యం పెట్టే టైము మధ్యాహ్నము 1 గంటకు అలా వెళ్ళాం మేము. చూడండి స్వామివారి దర్శనం అందరూ చూసి తరించండి. మీకోసమే ఈ వీడియో క్లిప్ తీసానండి. బాగా దర్శనం అయిందా అండి? అక్కడ భజన కూడా చేయిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే అక్కడ ఉంటారు కదండి గురువుల్లాగా, వాళ్ళు చెప్తూ ఉంటే మనం పలకడమే. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఒక 1 అవర్ కూర్చున్నామండి అక్కడైతేను. హ్యాపీగా అవన్నీ చూసుకుంటూ కొంచెంసేపు బాగా భజన అవన్నీ చేసుకుంటూ ధ్యానం చేస్తూ 1 అవర్ గడిపేసి బయట వచ్చామండి. ఇలా బుక్ స్టాల్స్ అవన్నీ పెట్టున్నారు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా అండి. ఆ కౌంటర్ దగ్గర రాగానే ఫ్రాగ్రెన్స్ చాలా బాగుండిందండి. నేను కూడా తెచ్చుకున్నాను. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. మనం బయట కొంటాం కదా, దానికన్నా తక్కువగానే ఉన్నాయి. అలాగే ఇవన్నీ నవరత్నాల దండలు అంటారు కదా, ముత్యాలవి, ఇంకా స్ఫటికమాలలు. చూడండి ఈ స్ఫటికమాలలు బీపీకి ఎక్కువ వేసుకుంటారండి, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హీట్ అంతా లాగేస్తుందండి ఒంట్లో ఉండేది. ఇంక ఇక్కడ ఫ్లూట్స్ అవన్నీ ఉన్నాయి. మా పెద్ద పాప కోసం చూస్తున్నాను. ఫ్లూట్స్ బాగా వాయిస్తుందండి తనైతేను, కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ అన్ని స్ఫటిక తోటి ఉన్నాయండి, తాబేలు బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే చందనం అండి, ప్యూర్ శాండిల్. మనం ఇంట్లో ఏదన్నా ఇంకా గుండు కొట్టే ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లలకి గుండు కొడతారు కదా, వెంట్రుకలు తీస్తారు, ప్యూర్ చందనం పూస్తారండి చాలా వరకు. అవన్నీ మీకు కావాలంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి చాలా వరకు. ఇంకా అత్తర్ బాటిల్స్, ఫ్రాగ్రెన్సెస్ అయితే సూపర్గా ఉన్నాయండి అక్కడైతే. ఇంక ఇవంతా పౌచెస్. కృష్ణయ్య టెంపుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పౌచెసే వేసుకున్నారండి ఆల్మోస్ట్. ఇంక ఇవి అంటారా తులసి మాలండి, ఇవి ఎంత బాగున్నాయి అసలు. ఇవి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తులసి మాల వల్ల కూడా. జపం కూడా చేసుకోవచ్చు ఈ తులసి మాలతో. చాలామంది వేసుకొనే ఉంటారు ఆల్మోస్ట్ తులసి మాలలు. మా నాన్నమ్మ అయితే ఎక్కువ వేసుకొనే ఉండేది ఆ తులసి మాల అయితే. ప్యూర్గా ఉండేవండి అవైతేను అప్పటి కాలంలో. ఇవంతా ఇంకా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ అండి. మా చిన్నప్పుడైతే ఈ గుడి వచ్చేసి చిన్న పాకలాగా అలాగ వేసి ఉండేవాళ్ళండి.
అక్కడ అసలు ఇంత పెద్దది కడతారని కూడా మాకు తెలీదు. నేను చెప్పే టైం వచ్చేసి 92 ఆ టైంలో చెప్తున్నాను. మా మామయ్య వాళ్ళు అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు ఈ టెంపుల్కి. ఆ టెంపుల్లో వచ్చేసి నమూనా ఆలయం ఉండేదండి. అప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు అండి. అప్పుడు అనుకునే వాళ్ళము, వాళ్ళు చెప్పారు అక్కడ ఉండే గురువులు, పెద్ద గుడి కడతాము, మీరు డొనేషన్ చెయ్యండి అని చెప్పేసి. ఇంత పెద్ద గుడి ఇక్కడ కడతారా అని చెప్పేసి అప్పుడు అనుకున్నామండి. కానీ అది కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసే ఇస్కాన్ టెంపులే అండి. ఎంతో అద్భుతంగా అసలు బడిందండి. అద్భుతం అసలు అదైతేను. మేము చిన్న పిల్లలప్పుడు చూసిన దానికి 2005లో ఇది మొత్తం పూర్తయి ఇనాగ్రేషన్ అయిందండి స్వామివారి టెంపుల్. ఇక్కడ చూడండి ఎన్ని పుస్తకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుస్తకాలు అవైలబుల్లో ఉంటాయి. భగవద్గీత అవన్నీ అండి, అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంటాయి. అలాగే ఈ టెంపుల్కి ఎక్కువ నార్త్ ఇండియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ అన్నీ ఉన్నాయండి అక్కడ, ఫుడ్ స్టాల్స్. అలాగే పులిహోర ఇవన్నీ మన సౌత్ ఇండియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే పూతరేకులు ఇవన్నీ స్పెషల్స్ కదండి, అవి కూడా అమ్ముతున్నారు. పఫ్ఫులు, పూతరేకులు, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ల జ్యూసెస్ అన్నీ అమ్ముతున్నారండి అక్కడ. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ చేసాం మేము కూడా తీసుకొని. అలాగే ఇవన్నీ టీ పౌడర్స్ అండి. టీ పౌడర్స్ అంటే బోర్న్విటా టైప్లో హెర్బల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ, పాలల్లో కలుపుకొని ఇదన్నమాట తాగేవి. అలాగే సోప్స్ అండి, మెయిన్ సోప్స్ రెడ్ శాండిల్ సోప్ అంట, అవి ఉన్నాయి. మిల్క్ సోప్స్ ఉన్నాయి. ఇంకా అన్ని పంచగవ్య, ఈ నేసల్ డ్రాప్స్ కానీ, ఇయర్ డ్రాప్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే మందార తైలం, హెయిర్ ఫాల్ ఉంటుంది కదా వాళ్ళకి, అంటే నొప్పులు, కాళ్ళ నొప్పులు తైలము అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి అక్కడ. చూడండి ఇవన్నీ అవే. ఇది వచ్చి ఇది చుండుకి షాంపూ కానీ అవన్నీ కూడా అమ్ముతున్నారు. గులాబ్ జామ్స్ చూస్తే నోరూరిపోతుంది కదండి. మేము ఇవి అయితే ట్రై చేయలేదు, కానీ కోవా ఉన్నిందండి అక్కడ, అదైతే చాలా బాగుంది, అది తీసుకొని తిన్నాము. ఇవన్నీ బోండా, బజ్జీలు, సమోసాలు అన్నీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను చెప్పాను కదండి కోవా ఇదే 20 రూపీస్ ఆ చిన్న బాక్స్, బాగుంది, చాలా బాగుంది. ఇంకా చిప్స్ ఇవన్నీ అంటే కొంచెం స్టాల్స్గా పెట్టుకున్నారండి. ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ అండి రసగుల్లా, ఇవన్నీ నార్త్ ఇండియన్స్కి బాగా ఇష్టం కదా. ఇంకా ఇవన్నీ చక్కెర గవ్వలు. ఇంకా ఇవన్నీ చూసుకుంటా వచ్చేయాలండి. కిందకు వచ్చేసామంటే మళ్ళీ స్వామి దగ్గరే, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి చేరుతాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాము మనము. ఇదంతా రౌండ్ తిరిగి వచ్చినట్టు అనమాట ఇదంతాను. ఇక్కడైతే ఒక గమ్మత్తైన విషయం అండి ఏంటంటే, తులాభారం లెక్కనండి మనం స్వామివారి కొండ మీద వేస్తాం కదా, అలాగా ఇక్కడ గీతా తులాభారం అంట. అది పిల్లలకి వేస్తారో లేకపోతే మన పెద్దవాళ్ళకి వేస్తారో నేనైతే అడగలేదండి. అక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు, కానీ పక్కన ఉన్నారు. నేను అడగలేదు, ఎందుకనో నాకు భయం వేసా, కొంచెం అడగలేదు. ఇవన్నీ పుస్తకాలండి, స్టాల్స్ ఇవంతా కూడాను. ఈ టీషర్ట్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, పోలీస్ కృష్ణయ్య, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి. అసలు చిన్నప్పుడు మా పిల్లలకి కూడా ఇక్కడే టీషర్ట్స్ కొనేదాన్ని. అప్పుడు డిజిటల్ ప్రింట్లో వచ్చేవి, ఇప్పుడు ఎంబ్రాయిడింగ్లో వస్తున్నాయి డిఫరెంట్గా. అలాగే జెంట్స్ కోసము జుబ్బాస్ వైట్లో డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ బాగా వేస్తారు జుబ్బాసు. ఇంకా అందరూ వాళ్ళే బాగా కొంటున్నారు అక్కడైతే. ఇది కేరళ మూలికలతో, అంటే దాంట్లో మనం ఆయిల్ కాంచి పోసేయాలండి. ఆరిన తర్వాత అది మనం డైలీ యూస్ చేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. ఇవన్నీ హెర్బల్ పౌడర్స్ అండి.
మన ఫేస్కి ముల్తాని మట్టి ఇలాగ అంటారు కదా, అవన్నీ అవే. ఇంకవన్నీ పొడులు, అదే మునగాకు పొడి అలా అంటారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదండి. పర్ఫ్యూమ్స్, సెంట్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి అక్కడ. ఇవన్నీ డ్రాప్స్ అనమాట. అలాగే గులాబీ తైలం ఇవన్నీ కూడా ఉన్నాయి. యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా, జామ్ ఆయిల్, అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలాగే మనము అన్నదానానికి అలాగ కట్టాలంటే కూడా అక్కడ అవైలబుల్లో ఉందండి. మన బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ కానీ మనం ఇంతమందికి భోజనం పెట్టాలంటే మనకి తోచినంత ఇవ్వచ్చండి. అక్కడ ఏమీ ఇంత ఇవ్వాలని లేదు. ఆ రోజు మన పేరు రాస్తారు అక్కడ. ఇంకా అవన్నీ చూసుకునేసి మేము కిందకి దిగి వచ్చేసామండి. ఇక్కడ కూడా కౌంటర్స్ ఫుల్గా ఉన్నాయి. ఇదైతే ప్రసాదం కౌంటర్ అండి. అసలు ఎంతమందికి వచ్చినంతమందికి ఉదయం నుంచి ప్రసాదం అందుతూనే ఉంటుందండి స్వామి దగ్గర. ఇస్కాన్ వాళ్ళల్లో ఉన్న గొప్పతనం అండి. ఎక్కడైనా టెంపుల్స్లో నేను ఇక్కడ చూశాను, మళ్ళీ తిరుమలలో చూశానండి. ఈ 2 టెంపుల్స్లోనే నేను చూశాను. ప్రసాదం అయితే చాలా బాగుంది. పొంగల్ పెట్టారండి, సూపర్గా ఉంది. అవన్నీ తినేసి ఇంకా పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకొని బయలుదేరేసామండి. మేము కాళహస్తికి బయలుదేరేసాము. బాగా జరిగింది, అదే చెప్తున్నాను నేను కూడాను. అంతే అండి ఇవాల్టికి వ్లాగ్. మీకు నచ్చిందని నేను ఆశపడుతున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.